హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్య నాగులపల్లి. ఎలా ఉన్నారందరూ? మేము బాగున్నాము, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాము. మా మమ్మీ రీసెంట్గానే ఆస్ట్రేలియా వచ్చింది. సరే ఇంటి దగ్గరే ఉన్న గ్రాసరీ షాప్కి అయితే తీసుకెళ్దాము, అలా బయటికి తీసుకెళ్ళినట్టు ఉంటుంది కదా అని తీసుకొని వచ్చానమాట. మా మమ్మీ ఇక్కడ కవర్స్ చూసి షాక్ అయిపోయిందనమాట. ఇట్లా ఎక్కడిదక్కడ బ్యాగ్స్ ఉండేసరికి అన్నీ తీసుకొని ఇలా ప్యాక్ చేసుకోవాలా అని. ఇక్కడ గ్రాసరీస్ చూసి చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి, చాలా నీట్‌గా ఉన్నాయి. అసలు ఎలా మెయింటైన్ చేస్తారు వీళ్ళు అని అడుగుతోందనమాట. పైనేమో గ్రాసరీస్‌కి ప్రైజెస్ చూసి ఏంటి ఎంత అవి ఇండియాతో కంపేర్ చేస్తే ఎంత ఉన్నాయి అని అడుగుతోంది. సో, మా మమ్మీ ప్రతీది పైన ప్రైస్ చూసి తీసుకుంటుంది. అండ్ ఇక్కడ కొన్ని అర్థం కాని వెజిటబుల్స్ ఉన్నాయి. అవి కూడా అడుగుతోంది. ఇదేంటి? దీంతో కర్రీ చేస్తారా? అసలు ఏం చేస్తారు? పులుసు పెడతారా? అని అన్నీ అడుగుతోందనమాట. అది నాకు కూడా తెలీదమ్మా. ఇక్కడ తీసుకునే వాళ్ళు తీసుకుంటారు. కానీ అవి కూడా కుక్ చేసుకుంటారు వాళ్ళు అని చెప్పాను. అండ్ ఇక్కడ మీరు లీఫీ వెజిటబుల్స్ కూడా చూడండి. ఆకుకూరలు ఎంత బాగా ఉన్నాయి, ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో. మా మమ్మీ వాటి పైన ఏంటవి అసలు, వాటి పేర్లేంటి అని చదవనీకి ట్రై చేస్తోంది. ఇంకా మేము తీసుకునే కూరగాయలన్నీ తీసేసుకున్నాము. బిల్లింగ్ దగ్గరకు వచ్చేసాము. ఇప్పుడు బిల్లింగ్ చేపిస్తున్నాను నేను. బిల్లింగ్‌కి ఇక్కడ క్యూ చాలా పెద్దగా ఉంటది. సో, బిల్లింగ్ చేపిచ్చేసి ఇంటికెళ్ళిపోదాము అని ఇక్కడ మనమే బిల్లింగ్ ఇలా చేపియాలనమాట. ఇంకా మేము నార్మల్‌గా అయితే కొన్నే తీసుకుంటాము. మా మమ్మీ 1 వీక్‌కి సరిపడా అన్నీ తీసేసుకుంది ఇంకా ఎక్కువగానే. మమ్మీ ఉంటది కాబట్టి మమ్మీ కుక్ చేస్తది కదా! ఇంకా అవన్నీ కార్‌లో పెట్టేసి ఇంటికెళ్దామని ఇంటికెళ్తున్నాము. మీరు కూడా ఎప్పుడైనా మీ పేరెంట్స్‌తో ఇలా ఎళ్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.